ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏపీలో ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఓ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమవుతుంది. గతంలో కేబినెట్ భేటీ సందర్భంగా ఈ ప్రకటన వస్తుందని భావించిన చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో దీపావళి కానుకగా రేపు ఈ ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఆర్థిక శాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సీఎస్ విజయనందన్ తుది చర్యలు జరుపుతున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన చేయబోతున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా గత వైసీపీ సర్కార్ తరహాలోనే ఉద్యోగులు బకాయిలు అలాగే ఉన్నాయి. వీటితో పాటు పీఆర్సీ ప్రకటన, కమిషన్ నియామకం, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, హెల్త్ కార్డులు వంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వీటిపై ఉద్యోగుల్లో అసంతృప్తి అంతకంతకు పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీటిలో కొన్ని అయినా దసరాకు ప్రకటించాలని ఉద్యోగులు కోరినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో అసంతృప్తి మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు అమరావతి సచివాలయంలో సీఎస్ విజయనందన్ ఆర్థిక శాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలపై చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు 5 డిఏలు బకాయిలు ఉన్నట్లు తేల్చారు. వీటితో పాటు పీఆర్సీ ప్రకటన, అది కుదరకపోతే కనీసం ఐఆర్ ప్రకటన ఖచ్చితంగా చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వీటిపైన ఆర్థిక శాఖతో సీఎం చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న డిఏల్లో ఒకటి విడుదల చేయాలన్న రూపాయలు 164 కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఒక్క డిఏ బకాయిలతో పాటు మరో అంశంపైన ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. వీటికి ఎంత ఖర్చు అవుతుందన్న దానిపైన ఇవాళ క్లారిటీ వస్తే రేపు తుది అంచనా ఖరారు చేసి సీఎం చంద్రబాబుకు అధికారులు వివరాలు సమర్పిస్తారు. వీటి ఆధారంగా రేపు సాయంత్రానికి చంద్రబాబు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది.